హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. 'సత్య' సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ పాత రామ్ గోపాల్ వర్మ గారిని మళ్ళీ చూపిస్తా అన్నారు. ఇలా అన్నారు. మళ్ళీ వెంటనే ఇంకొక సినిమా అనౌన్స్ కూడా చేశారు. 'సిండికేట్' అంటున్నారు. ఇది ఎలా ఉండబోతుందనో ఒక ఉత్సాహం ఉంది అందరిలోనూ. నో అండి. ఆయన అనౌన్స్ చేయడం కూడా చాలా డీటెయిల్‌గా అనౌన్స్ చేశారు. ముఖ్యంగా దీనికి ముందు ఆయన తీసుకున్న నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం. చాలామంది చాలా ట్రోల్స్ చేశారు. తాగి మాట్లాడుంటారు. ఆయన డ్రింక్‌లో పెట్టుంటారు. ఇది పక్క రోజు కమెంట్ చేస్తారు. సారీ ఐ వాస్ డ్రంక్ లాస్ట్ నైట్ అని అంటారనుకున్నాను కానీ, ద నెక్స్ట్ డే ఇంకొక ప్రపంచనం. హ్మ్. ఇంకొక పెద్ద నిర్ణయం. 'సిండికేట్' అని అనౌన్స్ చేశారు. ఈ 'సిండికేట్' అనేది కూడా ఆయన నీట్‌గా డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఈ మధ్య ప్రజా ప్రజలు కూడా విడిపోయారు. ఆ విడిపోయిన దానికున్న రాజకీయ పార్టీలు, ఆ విడిపోయిన దానికున్న మిలిటరీ, ఆ విడిపోయిన దానికున్న బిజినెస్ మ్యాన్‌లు, బినామీలు, ప్రజలు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఇవన్నీ కలిస్తేనే ఒక సిండికేట్. ఎంత భయానకరంగా ఉండబోతుందనేది మీరు స్క్రీన్ మీద చూడాలి. అందరూ 'రామ్ గోపాల్ వర్మ' ఇలాంటి చెత్త సినిమాలు తీస్తారు. ఇలా 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 డైరెక్టర్‌లో ఆయన పస పోయింది. ఆయన ఎవరో ఒక దాని మీద బురద జల్లడానికో, లేకపోతే ఎవరో ఒక రాజకీయ నాయకుడి గురించో, లేకపోతే ఇంకెవరి గురించో ఆయన బయట పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఆ పార్టీకి నా సపోర్టు, ఈ పార్టీకి నా సపోర్ట్ కాదు అని చాలామంది మాట్లాడుతున్నారు కదా! అవన్నీని నేను ఏవైతే ఆ సినిమాలకు చేసిన పాపాలన్నిటిని ఈ సినిమాలతో నేను తుడిచేసుకుంటాను. అలాగే రాబోతోంది 'సిండికేట్' అని ఆయన నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ద మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు సినిమా అండి. ఇండియన్ సినిమా. ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' గారివి పాత సినిమాలు ఒకసారి మనం చూద్దాం. 'క్షణ క్షణం' కావచ్చు, 'సత్య' కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవి మనం కంప్లీట్ లవ్ స్టోరీస్ అనలేం. కానీ క్యూట్ స్టోరీస్ అనొచ్చు. ఎక్కడో ఒక చోట మీరన్నట్టుగా ఒక గన్ కల్చర్ గురించో, లేకపోతే ఇంకొక రోబరీ గురించో ఇవన్నీ చూపిస్తూనే, మరో పక్క ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీని నడిపించడంలో ఆయన దిట్ట. ఇంతకుముందు మీరు చాలా సార్లు చెప్పారు కూడా ఫ్రేమింగ్ గావచ్చు అవన్నీ. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ సిండికేట్ అంటూ అందరూ ఆరోపించే విధంగా ఆ జోనర్‌నే ఎంచుకున్నారు? ఇట్స్ నాట్ ఒక అందరూ పబ్లిక్ ఆరోపించే ఇష్యూ గురించి విధంగా కాదు. ఎంచుకోవచ్చు కదా! అది పబ్లిక్‌కి సంబంధించింది అని చెప్తున్నారు కదా! జనాలకి చాలా కొత్త కోణంలో అంటే చూపించబోతున్నాను నేను. రాజకీయాలు ఇవన్నీ ఎందుకు? ఇట్స్ నాట్ రాజకీయాలు. ఇట్స్ కరెంట్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. హ్మ్. ఆయన బ్రెయిన్‌లో ఏముందో మనకు తెలీదుగా. కథ ముందుకొస్తే తప్ప. మీరు ఇట్లా అన్నట్టు పాత సినిమాల గురించి చూసుకుంటే 'వీరప్పన్' గురించి పాజిటివ్‌గా చూపించిన స్టోరీ మీరు చూసారా? అవును. ఆ సినిమా చూసారా? అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? రోడ్ అసలందరికీ ఇందాక కూడా నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు. 'అమితాబ్ బచ్చన్ ఈస్ ఎన్ యాక్టర్. అభిషేక్ బచ్చన్ ఈస్ నాట్ ఎన్ యాక్టర్.' కానీ అలాంటి అభిషేక్ బచ్చన్‌ని 'రోడ్' అనే సినిమాలో పిండి పడేశాడు యాక్టింగ్‌ని. ఎంత అద్భుతంగా తీశారంటే అద్భుతంగా తీశారు. 'సర్కార్' ఎవరు తీయగలరండి అలాగా? 'సత్య' ఆయన ఎందుకు కన్నీళ్ళొచ్చాయనుకో నేనేనా ఇది తీసింది? మనకు మాట్లాడుతుంటేనే మనకు గూస్ బంప్స్ వస్తాయి. దట్ ఈజ్ ఆర్‌జీవీ. దట్ ఈజ్ వాట్ పీపుల్. ఆర్‌జీవీకంటూ కొన్ని ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్‌జీవీ డైరెక్షన్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన టీమ్‌లో నుంచి వచ్చిన వాళ్ళు ఎంత మంచి వాళ్ళండి. 'తేజ' గారు, హ్మ్. 'కృష్ణవంశీ' గారు, 'పూరి జగన్నాథ్' గారు ఎన్ని మంచి మంచి సినిమాలిచ్చారు. ద వే హీ డెవలప్డ్ ద టీమ్ ఎప్పుడు ఆయన చెప్పుకోలేదే. నా కింద నుంచి వచ్చి వాళ్ళు సూపర్ డూపర్ అని ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. అవును. ఆయన ఎప్పుడు గర్వంగా ఆయన గురించి ఆయన చెప్పుకుంటారు. ఆయన గురించి ఆయనే తిట్టుకుంటారు. ఆయన గురించి ఆయనే పొగుడుకుంటారు. ఆయన గురించి ఆయనే మాట్లాడుకుంటుంటారు. ఆయనకు అనిపించిందే చెప్తుంటారు. అలాంటి ఆయన నుంచి మనం మంచి సినిమా ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పేం లేదుగా. ఇది మంచి సినిమానే అవుతదేమో. అది మంచి సినిమా వస్తే మంచిదే. జనాలకు ఉపయోగపడే సినిమానే చెప్తున్నారు కదా! ఇట్స్ నాట్ ఉపయోగపడే సినిమా. 'రామ్ గోపాల్ వర్మని' మళ్ళీ చూస్తారు అంటున్నారు కదా! వాట్ ఎవర్ ఐ ప్రామిస్డ్ ఆన్ 'సత్య' మూవీ అంత పెద్ద మూవీ మీద అతను ప్రామిస్ చేసి బికాజ్ హీస్ ఫ్రమ్ ద సినిమా. ఆయనకి సినిమా తప్ప ఏం తెలీదు. హ్మ్. His so-called engineering grad, you know, he is very good engineering grad. అలాంటి ఆయన అంత టాలెంట్ ఉండే ఆయన సినిమా అని ఎదిగి ఇంత మంచి సినిమాలు తీసిన అతను ఇప్పుడు సినిమా మీదే ప్రామిస్ చేసి నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే ఆ ప్రామిస్‌ని తప్పుతాడని ఎలా అనుకుంటారు? దట్ ఈస్ మై క్వెషన్. సెకండ్ థింగ్ ఇప్పుడు జరుగుతున్న సినిమా ఇండస్ట్రీలో రైడ్ల గురించి, దాని గురించి ఎప్పుడో మొన్న కూడా చెప్పాను నేను. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు దాంట్లో చూపించేశారు. అవును. సేమ్ ఇప్పుడు జరుగుతున్న ఈ రోజు జరిగిన రైడ్ల గురించి అప్పుడే చూపించారు. ఆ విజన్ చూడండి. ఆ విజన్ అక్కడితో ఆగిపోయిందే అని బాధపడుతున్నాడు. ఆ విజన్‌ని నేనే చంపేసుకున్నానని బాధపడుతున్నాడు. ఆ విజన్‌ని మళ్ళీ నేను క్రియేట్ చేసుకోలేకపోతున్నానే. హి ఈస్ నాట్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్. అది గొప్పతనం. ఎప్పుడు మన పాస్ట్‌లో జరిగిపోయిన దాని గురించి ఆలోచించి కృంగిపోకుండా
నేనేంటో నేను ప్రూవ్ చేసుకుంటానని అతని స్టాండ్ అతను తీసుకున్నాడు చూడండి. దట్ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ అగైన్ హీ విల్ బీ ఇన్ ద డైరెక్టర్ రేస్. ఇప్పుడు భయపడతారు మిగతా డైరెక్టర్లు అందరూ కూడా వీఆర్ దేర్ అని. శివ గురించి మాట్లాడతారు, వెంకటేష్ గారు కూడా అదే అన్నారు మొన్న. అవును. నువ్వేంట్రా నాకు ఒక్క చైన్ లాగి హీరో అయిపోయావు, మేము ఎంత కష్టపడుతున్నా అంటే నాకు వచ్చి చెప్పారు, నువ్వు కూడా ట్రైన్లో పాములతో ఫైట్లు చేసుకొని శ్రీదేవితో యాక్ట్ చేసి నువ్వు కూడా హీరో అయిపోయి క్షణ క్షణంతో అని చెప్పి. దోస్ ఆర్ ద కల్ట్ మూవీస్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఈవెన్ చిరంజీవి గారు వన్స్ దే సెడ్ ఐ వాంట్ టు గెట్ యాక్టెడ్ ఇన్ ఆర్జీవీస్ కల్ట్ అని. బట్ ఆయనకి ఆ ఫ్యామిలీలో కొంచెం ఎప్పుడు ఆయన నెగిటివ్గానే మాట్లాడతారు కాబట్టి హీ డింట్ ప్లాన్ ఇట్ అనుకుంటున్నాను నేను, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. బట్ ఇప్పుడు ఆయన కొత్త యాక్టర్లు పెట్టడంట, మళ్ళీ ద నోన్ ఆర్టిస్ట్ని పెట్టి నేను సినిమా తీస్తానని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు చేయడానికి ఇష్టపడతారో చూడాలి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు అక్కడే చేర్చుకుంటుంది. ఆయన ఎప్పుడు విడదీయలేదుగా, ఆయన ఎప్పుడు వెళ్ళలేదుగా. అంటే ఇప్పుడు ఆయన నిజాలు మాట్లాడతారు కాబట్టి వీళ్ళకి భయము. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో నోన్ ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు? ఆ పాత వాళ్ళని తీసుకొచ్చి, అంటే ఇంతకు ముందు ఆయన పని చేసిన వాళ్ళని తీసుకొస్తారా? ఇప్పుడు మనకు కావాల్సిన యాక్టర్స్ని పెట్టి విజయ్ దేవరకొండని పెట్టుకోవచ్చుగా, చూడాలి. నాని గారిని పెట్టుకోవచ్చుగా, వాళ్ళందరూ ఆర్టిస్టులే కదండి. వాళ్ళందరికి కూడా ఉంటుందిగా ఆర్జీవీ స్కూల్లో నటించాలని. అలా ఉంటుందో లేకపోతే ఇప్పుడు మాతో ఏం ప్రయోగం కొత్త ప్రయోగాలను అయితే చేయడండి, ఎందుకంటే కొత్త ముఖాలని పెడితే ఎవరు చూడరు. కంటెంట్ అనేది ఎక్కాలి కదా జనాలకి. నాకు తెలుసు ఆయన, ఎందుకంటే ఒక సంస్థ గురించి, సిండికేట్ అనేది ఒక సంస్థ, ఆ సంస్థ గురించి సినిమా తీయబోతున్నాను అన్నాడు. ఆ సంస్థని నడిపే సారథి ఎవరు ఉండాలి, ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉండాలి. ఇప్పుడు జగపతి బాబు చేస్తారు కదా గాయం, అదే అంటున్నా నేను. ఎలా తీశారు పాత సినిమాల్లో జగపతి బాబు. నేను అదే అనుకుంటా, మన ఊహాగానాల్లో మనం తగ్గట్టుగా ఆయన ఎప్పుడు ఆలోచించడండి. బట్ ఆయన ఆలోచించే విధానం ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా నోన్ ఆర్టిస్టులు, జనాలకు ఎక్కిన ఆర్టిస్టులతోనే ఆయన ముందు అడిగేయాలని అనుకుంటాడు. బికాస్ హీ నో హౌ టు బ్రింగ్ ద యాక్టింగ్ ఫ్రమ్ రసాల్ని ఎట్లా పెండాలి ఆర్టిస్ట్ నుంచి అని బాగా తెలుసు. ఇప్పుడు 3 నెలలు మరి జైల్లో ఉండబోతున్నారు అంటున్నారుగా. అది నేను వారెంట్ అనే చెప్తున్నానండి. ఇట్స్ ఏ వారెంట్. ఆయన వారెంట్ ఇష్యూ అయింది. ఆయన దాన్ని సివియారిటీ ఆఫ్ ద కేస్ డిపెండ్ అయిన దాన్ని బట్టి ఆయన ఎలా అయినా దాన్ని ప్లాన్ చేసుకొని బయటికి రావచ్చు. అంత తప్పు చేశాడు, అంత తప్పుడు వివాదంలో ఆయన ఇరుక్కున్నాడు అంటే ఆయన బయటపడడం కూడా ఆయనకు తెలీదా? చూద్దాం. బట్ అలాంటి డైరెక్టర్స్ ఈ రేస్లో ఉంటే ఈ డైరెక్టర్స్ కూడా ఇంకొంచెం బూస్టప్ ఉంటుంది, పాజిటివ్ బూస్టప్. అండ్ వీ వాంట్ టు సీ ఆర్జీవీ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.